హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ గోధుమ రవ్వ అటుకుల కాంబినేషన్తో ఒక టేస్టీ దోశ అండి. ఈ దోశలోకి ఒక మంచి చట్నీ కూడా చూద్దాం. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశ అండి ఇది. నైట్ డిన్నర్ గాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను సూపర్గా ఉంటుంది. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ రవ్వను పోసుకొని అందులో వాటర్ పోసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మరో బౌల్లో 1/2 కప్పు అటుకులు వేసుకొని అవి కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టిన గోధుమ రవ్వలో 1/2 కప్పు బొంబాయి రవ్వ అలాగే శుభ్రం చేసుకున్న అటుకులు వేసి అందులో కాస్త పులిసినటువంటి 1 కప్పు పెరుగు అలాగే 1 కప్పు వాటర్ పోసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అటుకులు గోధుమ రవ్వ బొంబాయి రవ్వ అంతా కూడా పెరుగులో మిక్స్ అయ్యేలా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఈ దోశలోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 చిన్న కప్పు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. గింజ లోపలికల్లా వేగినటువంటి ఈ పల్లీల్లో 1 టేబుల్ స్పూన్ కందిపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు చిటికెడు మెంతులు వేసుకొని కలుపుకుంటూ సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. అందులోనే 7-8 ఎండుమిర్చి వేసుకున్న తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు 1 చిన్న ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ వేగి కాస్త మెత్తబడ్డాక అందులో 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 2-3 సార్లు అంతా బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలను మగ్గించుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గాలి అంటే అందులో చిటికెడు సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి. ఈ టమాటాలు మగ్గించుకునేటప్పుడే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సింగ్ జార్ లోకి తీసుకోవాలి. అందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ మొత్తం పూర్తిగా చల్లారిన తరువాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 టీ స్పూన్ పచ్చి శనగపప్పు 1/2 టీ స్పూన్ మినపప్పు 1/4 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకొని అందులో 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. సన్నటి సెగ మీద కలుపుకుంటూ ఉండాలి. గోధుమ రవ్వ దోశ కాంబినేషన్ లో ఈ చట్నీ సూపర్ గా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్నటువంటి ఈ చట్నీని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ కోసం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు అంతా కలియదిప్పిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే దోశ స్పాంజీగా ఉండటానికి కొంచెం వంట సోడా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్ తో ప్యాన్ ను క్లీన్ చేసుకొని 1 లేక 1.5 గంట పిండి వేసుకొని అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని సన్నటి సెగ మీద దోశ కాలుతున్నప్పుడే పైన కాసిన్ని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి తరుగు క్యారెట్ తరుగు కూడా స్ప్రింకిల్ చేసుకున్న తరువాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దోశను కాలనివ్వాలి. ఈ విధంగా కాలినటువంటి దోశను మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 10 సెకండ్ల పాటు కాలనిచ్చి తీసి ప్లేట్లో వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మరో దోశ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు. దోశ పైన వట్టి ఆనియన్స్ ను వేసి ఆనియన్ దోశగా కూడా వేసుకోవచ్చు. అలాగే ఆలు మసాలా కర్రీ కూడా వేసుకొని మసాలా దోశగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు. ఈ చట్నీ కాంబినేషన్ లో ఎన్ని దోశలైనా తినొచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకునే ఒక సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.